మేఘాద్రిగెడ్డ సమీపంలోని డాక్టర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల తరలించడం ఆపివేయాలని అంబేద్కర్ ఇండియా మిషన్ అధ్యక్షుడు జేవి ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. మేఘాద్రిగెడ్డ సమీపంలోని డాక్టర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల తరలించడం ఆపివేయాలని అంబేద్కర్ ఇండియా మిషన్ అధ్యక్షుడు జేవి ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. అంబేద్కర్ ఇండియా మిషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల మేఘాద్రిగెడ్డ విద్యార్థులను ఇతర గురుకుల పాఠశాలలకు తరలించడాన్ని వ్యతిరేకిస్తూ డాబా గార్డెన్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులను తల్లిదండ్రుల సమ్మతి లేకుండా ఇతర పాఠశాలలకు బదిలీ చేయడాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఎప్పటిలాగే విద్యార్థులందరికీ అదే పాఠశాల కళాశాలలలో విద్యను కొనసాగించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఒక పక్క ప్రభుత్వ విద్యా సంస్థలను పరిరక్షిస్తున్నామని విద్యాశాఖ మంత్రి లోకేష్ చెబుతూ మరోపక్క ఈ విధంగా చేయడం సరికాదన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో బహుజన సంఘాల ప్రతినిధులు సోడదాసి సుధాకర్, నేతల భోగేష్, రావాడ ప్రకాష్, తంగుడు బిల్లి సురేష్ తదితరులు పాల్గొన్నారు. నేను హాస్టల్ అనేసి వేస్తే సడన్గా మాకు ముందు రోజు కాల్ చేసి హౌస్ టీచర్ అని కాల్ చేసి ఏమన్నారంటే, అమ్మ రేపటికల్లా పాపని మీరు తీసుకెళ్ళిపోండి, మీకు తెలిసిందే కదా నీట్ ఐఐటీ పెడుతున్నాము అనేసి అన్నారు. మరి పెద్దవాళ్ళు చెప్పినప్పుడు మనం తిరిగి రిప్లై నమ్ముతుంది కదా, సరే రేపు మీటింగ్ ఉందని చెప్పారండి. ఫస్ట్ అయితే మాకు కాల్ చేసి రేపు మీటింగ్ ఉంటుందమ్మా, మీటింగ్ అయిన వెంటనే మీ పిల్లల్ని మీరు తీసుకెళ్ళి మీకు ఇచ్చే మాకు దగ్గర అవకాశం ఇచ్చాము, అక్కడ పెట్టుకోండి అని అమ్మారండి మేడం గారు. సరే అని నేను మీటింగ్ అయితే వెళ్ళానండి. మీటింగ్ అయితే ఏది జరగలేదు. నేను వెళ్ళినప్పుడు అందరూ వెళ్ళిపోయారండి. ఒక 6-7 పిల్లలు ఉన్నారు, 10 వాళ్ళు ఉంటే సరే మరి అందరూ వెళ్ళిపోయి నేను మట్టికి ఏం చేస్తానని ఆ పెట్టి అది పడుకొని తాలిపాలెం వేశారండి. ఇప్పుడు నేనేం కోరుకుంటున్నానంటే 600 మంది పిల్లలు చదువుతున్న దాన్ని తీసేసి అందులో నీట్ ఐఐటీ పెట్టండి. మా పిల్లలు చదువుతారు, మేము కాదనక మా పిల్లల్ని ఎక్కడికో పంపించుకుంటాం. గవర్నమెంట్ స్థలాలంటూ బోల్డ్ ఉన్నాయి, ఆ ఒక్కటే ఎంచుకోలేటంటే హాస్టల్ ఏది లేదా. గవర్నమెంట్ కావాలంటే ఏదైనా చేయగలరండి ప్రభుత్వం, అంతేగాని పేదవాడు కడుపు కొట్టి కాదు కదండి ఆ ప్రభుత్వం. అయితే మరి నాకు చాలా లాంగ్ అయిపోయిందండి. మళ్ళీ నేను రిక్వెస్ట్ పెట్టుకొని విఎంపేటలో వేయడం అయితే జరిగింది. పాపని 10th అండి పాప, అదే అంబేద్కర్ 10th అండి. నడి రోడ్లో నుంచోబెట్టి సార్ మేము కలెక్టర్ గారి దగ్గరికి కూడా వెళ్ళాం. మా పాప అయితే పిటిషన్ పట్టుకొని వెళ్ళిందండి కలెక్టర్ గారికి. ఆ వీడియోలు కానీ ఏవినండి బయటికి రానివ్వలేదు. అసలు ఈటీవీలో కూడా మాట్లాడారండి పిల్లలు లైవ్, అవి కూడా బయటికి రాలేదండి. మరి ఇవన్నీ ఏం జరుగుతుందో, ఏ రాజకీయం జరుగుతుందో. మేమైతే మనస్ఫూర్తిగా లోకేష్ గారిని ఒక్కటే కోరుకుంటున్నామండి, ఆయనదే ఇదంతా, ఆయన తలుచుకుంటే చేయగలరండి ఏదైనా సరే. ఒక 600 మంది పిల్లలు కడుపు కొడితే మటుకు అది చాలా బాధ అండి. ఒక తల్లిగా నేను ఎంత బాధపడుతున్నానంటే 600 మంది పిల్లలు ఎంత ప్రెజర్ అయ్యారో మీరు ఒకసారి ఆలోచించండి. మేము కొమ్మాది వెళ్తే కొమ్మాదిలో కూడా చాలా ప్రమాదంగా అస్సలు బాగోలేదండి. వాష్రూమ్స్ లేవు. వాళ్ళు ఏమంటున్నారంటే ప్రిన్సిపల్ మేడం తోటి ధర్నా అయిందండి కొమ్మాదిలో కూడా. అంటే ఆవిడ ఏమంటున్నారంటే ఇప్పుడు ఉన్న మంది పిల్లలకే సరిపోవట్లేదమ్మా, అక్కడి నుంచి ఒక 50 మంది వస్తే ఎలాగా, అంతే కదండి. మన ఇంట్లో మనమే ఎంత ఉన్నామో అంతే అడ్జస్ట్ అవుతాం. ఒక 50 మంది మన మీద పడితే మనం వండి పెట్టలేం కదా ఎవరికైనా. అదే ప్రభుత్వాన్ని అయితే మేమైతే మా హాస్టల్ కావాలనే కోరుకుంటున్నామండి. ఇది ఎంతవరకు జరుగుతుందో ఆ పోరాటానికి నేను వస్తూనే ఉంటానండి. ఎంతమంది పేరెంట్స్, మేమైతే పేరెంట్స్ అలా గ్యాజర్ అయ్యి మేము ముందు అడిగేస్తున్నాం. కానీ ప్రిన్సిపల్ మేడం గారితో కూడా అక్కడ కూడా ధర్నా చేసామండి. అక్కడ తుప్పలు కదా ఎవరు పట్టించుకోలేదు. తర్వాత కలెక్టర్ ఆఫీస్ తిరగడం చాలా దిక్కు మేము తిరుగుతున్నామండి. మేము చేయాల్సి చెప్పడం జరిగింది. పోరాటం రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్ మాట్లాడుతున్నాను. దళిత సంఘాలన్నీ కూడా అది మద్దతు తెలియజేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే మేము అందరం పోటీ తెచ్చితే దళిత సంఘాల్లో ఐక్య తరపున మాట్లాడితే ఇప్పుడున్నటువంటి సోషల్ వెల్ఫేర్ హాస్పిటల్ గురుకుల పాఠశాలగా మార్చమని పేరుకి వచ్చేసాం. అది అదంతలో పని లేదు, పెద్ద కష్టమైన పని హాస్పిటల్ కదా. రెసిడెన్షియల్ కింద మాకు రెసిడెన్షియల్ స్కూల్స్ ఆల్ అండ్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ మార్చి నైపుణ్యం కలిగినట్టు విద్యను అందించండి ఆయన ఎప్పుడు హైటెక్ అని చెబుతూ ఉంటారు. హైటెక్ కావాలంటే నైపుణ్యం కావాలి, నైపుణ్యం కలిగినట్టు విద్య కావాలి. నైపుణ్యం కలిగినట్టు విద్యకి మమ్మల్ని దూరం చేసిన తర్వాత ఈ విద్యార్థులకు ఉపాధి ఎలా దొరుకుతుందని చెప్పేసి ఆయన చెప్పాలి. సంపద సృష్టిస్తాను మీ అందరికీ ఖర్చు పెట్టేస్తుంది బాగా పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారండి. ఉన్నాయి తీసేస్తున్నారండి, ఏమి కాదు. ఒక్కొక్క ఉదాహరణ కూడా మీకు చెప్పగలను. ఇప్పుడు గత 2 సంవత్సరాలుగా ఎస్సీ కార్పొరేషన్కి ₹1 కూడా నిధి ఇవ్వలేదు, ₹1 కూడా నిధి విడుదల చేయలేదు. వాళ్ళకి ఇంత గతంలో తీసుకున్నటువంటి కార్లు కానీ, ఆటోలు కానీ, బస్సులు కానీ వాళ్ళందరూ కూడా
మొన్న 30 రోజుల పాటు మేము అందరం కలిపి విజయవాడలో ధర్నా చేసాము. 970 కోట్ల రూపాయలు 970 కోట్ల రూపాయలు రిలీజ్ చేయాల్సి ఉంది సబ్సిడీ రూపంలో. సో ఇంటికొక పారిశ్రామికవేత్తను తయారు చేస్తానంటారు, మరి ఇంటికో బికారిని తయారైపోయినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది ఇక్కడ. అలాగే ప్రతి విద్య అందుబాటులో పెడతాను, మీకు అమ్మ ఒడి అంటారు, వాళ్ళకి డబ్బులు ఇస్తానంటారు, వీళ్ళకి డబ్బులు ఇస్తానంటారు. కానీ ఉన్న స్కూల్స్ తీసేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్య ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి దళిత సంఘాలు అందరూ కూడా దీని మీద పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మేమందరం కూడా ఖచ్చితంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను. ఐటీఐల్లో దేశవ్యాప్తంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లను పెట్టారు. కరెక్ట్గా 8 సంవత్సరాల తర్వాత సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లన్నీ మూసేసారు. ఇప్పుడు పెర్మనెంట్ బిల్డింగ్లు కట్టకుండా పెర్మనెంట్గా దాని గురించి స్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయకుండా ఈయన ఎన్నాళ్ళు అడుగుతారో కూడా మరి మాకు తెలియదు. కానీ ఉన్న స్కూల్స్ మాత్రం తీసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా దీన్ని వ్యతిరేకిస్తాం. ఏం లేదంటే ఇతర ప్రతి సంఘాలని ఐక్యంగా దీనికోసం మేము పోరాడి ఆ జీవోని మళ్ళీ రద్దు చేసేదాకా మేము పోరాటం కొనసాగిస్తున్నామని చెప్పేసి మేము సోషల్ మీడియా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమం అంబేద్కర్ ఇండియా మిషన్ ఆధ్వర్యంలో చేస్తాం. ఎందుకంటే మేఘాద్రిగడ్డలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో మించుమించు 600 మంది బాలికలు ఉన్న గురుకుల పాఠశాలని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పేరుతో ఎత్తేయడాన్ని మేము నిరసిస్తున్నాము. సో వితౌట్ ఇన్ఫర్మేషన్, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, అలాగే తల్లిదండ్రులు కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ చేయకుండా కూడా వాళ్ళని రాత్రికి రాత్రి వాళ్ళు షిఫ్ట్ చేసేసారు. ఇది చాలా ఘోరమైన పరిస్థితి. సో మీరు ఎక్సలెన్స్ సెంటర్ పెట్టాలనుకుంటే వేరే చోట పెట్టుకోండి, వేరే బిల్డింగ్లో పెట్టుకోండి. అంతేగాని ఉన్న స్టేట్ వైడ్ ఉన్న గురుకుల పాఠశాల 3 పాఠశాలను తీసేయడం అనేది ఇది దళితులకి విద్యను, నాణ్యమైన విద్యను దూరం చేయడమే. మేమందరం కూడా అదే గురుకుల పాఠశాలలో చదువుకుని ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాము. అటువంటి పాఠశాలలో మాలాంటి దళిత విద్యార్థులకు ఎంత ఉపయోగపడతాయో, ఎంత మేలు చేస్తాయో మాకు తెలుసు. సో అలాంటి పాఠశాలను మీరు మూసివేసి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని అవన్నీ ఇవన్నీ చెప్పేసి దళితులకు విద్యను దూరం చేయడం ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని మీద మీరు ఈ జీవో ఉపసంహరించుకోకపోతే కనుక రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తామని తెలియజేస్తున్నాం.